సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్, తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్, మీరు ఈరోజు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ ఢిల్లీ పర్యటన చేస్తున్నారో ఈ విషయంపై, అంటే కొన్ని రోజుల క్రితం నుండి కేటీఆర్పై చాలా పెద్ద ఒత్తిడి వస్తున్నట్టుగా తెలుస్తున్నది. అంటే ఎవరైతే తెలంగాణ భారత రాష్ట్ర బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో తనకు సంబంధించిన సపోర్ట్ ఇస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలి అని ఏదైతే కోర్టులో దాఖలు చేసిన పిల్కు వారందరూ కోర్టు కూడా దాని మీద విచారణ చేపట్టి దాని తర్వాత స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది వాస్తవాలు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఒక అయోమయ, అంటే ఇప్పుడు కొంచెం మన తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలలో కూడా చాలామంది దానికి సంబంధించింది ఒక డైలమాలో ఉన్నారు. ఎటువైపు వెళ్ళాలి అనేది, ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా వారందరూ అట్లున్నారు. ఇదే నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ అలాగే శ్రవణ్ కుమార్ అలాగే మన మిత్రులు ఇంకోతను ఎంపీ వినోద్ కలిసి ఢిల్లీకి వెళ్ళారు. దీని మీద వెనకాల ఉన్న కారణాలు ఏంటి, అసలు వాస్తవానికి ఢిల్లీ వెళ్ళడానికి కారణాలు ఏంటి, మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? సార్, తెలంగాణ రాష్ట్రంలో 14 నెలల క్రితం ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఎన్నికల్లో గెలిచిన, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఒక నెల రోజుల కాలం. సుధాకర్, ఒక్కటే నిమిషం, మీరు 8 మంది అని చెప్తున్నారు, కాకపోతే 10 మంది, కొంత వారేమో 16 మంది అని చెప్తున్నారు. దీంట్లో నాయని రాజేందర్ రెడ్డి మాత్రం చాలా కఠినంగా అతను నిరాకరించారు. ఈ విషయంపై క్లారిటీగా చెప్పండి. క్యారీ ఆన్ ప్లీజ్. సార్, పూర్తి సమస్య. అయితే స్టార్టింగ్ లో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తో గెలిచిన వాళ్ళు 8 మంది నెల రోజుల కాల వ్యవధిలోనే బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన తర్వాత దాన్ని ముఖ్యంగా చూసుకుంటే తెల్ల వెంకట్రావు గాని, కడియం శ్రీహర్ గాని, ఇటువంటి సీనియర్ నాయకులు సైతం బీఆర్ఎస్ పార్టీలో ఒక పట్టున్న నాయకులు వీళ్ళు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వాళ్ళు వీళ్ళు. అటువంటి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే ఆ పార్టీని వీడి ఈ పార్టీలో వచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని, అలాగే మాజీ సీఎం కేసీఆర్ గాని, వీరి మీద ఖచ్చితంగా దాని పార్టీ వీడడానికి కారణం ఏంటి, ఎందుకు పార్టీ వీడాలి, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ నుంచి గెలిచిన వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద కారణం ఏంటి అని చెప్పి వీళ్ళని ఖచ్చితంగా పార్టీ నుంచి తీసేయాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు వీరి మీద అనర్హత వేటు వేయాలి అని చెప్పి మాత్రం కొంత ప్రణాళిక చేయడం జరిగింది. అయితే గత వారం రోజుల క్రితం కూడా ఇంకో వార్త బయట రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు సైతం ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఏర్పడింది, రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసేయాలి, అలాగే పొంగెలెట్టి శ్రీనివాసరెడ్డి మీద అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఒక కూటమిగా ఏర్పడాలని చెప్పి ఒక వార్త బయట వచ్చింది. ఇది చాలా తప్పు. హన్మకొండకు చెందిన నాయని రాజరెడ్డి ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. కొంతమంది యూట్యూబర్స్ కానీ, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు, వీళ్ళు మాత్రమే 10 మంది, గతంలో ఉన్న 8 మంది, ఇప్పుడు 10 మంది, మొత్తం 18 మంది ఈ విధంగా ఉన్నారంటే మాత్రం వార్తలు బయలుసుకున్నారు. ఇదంతా చాలా తప్పు. మేమందరం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అలాగే రాహుల్ గాంధీ నిర్ణయాల మేరకే మేము కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నాము. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి దిశలో ముందుకెళ్తుంది, అలాగే ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకురావాలి అనే ధోరణిలో ముందుకుంటారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ సోషల్ మీడియా వాళ్ళు లేనిపోని ఫేక్ వార్తలు పంపించి జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే సిపి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో రాష్ట్ర డీజీపీకి కూడా ఈ ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా నాయని రాజేంద్ర ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. అయితే ఒకటే అనుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పిన నేపథ్యం అంటే ఇప్పుడు 8 మంది గతంలో ఎవరున్నారు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్స్ గెలిచిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో కొనసాగుతున్న వాళ్ళు, వీరి మీద అనర్హత వేటు వేయాలి. వీళ్ళ అనర్హత వేటు వీళ్ళని ఎమ్మెల్యే తొలగించిన తర్వాత ఖచ్చితంగా అక్కడ రీ ఎలక్షన్స్ కొనసాగించాలి అనే ఉద్దేశంతో కల్వకుంట తారక రామారావు గారు, అలాగే ఎక్స్ఎంపీ వినోద్ కుమార్, మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీలో ఉన్న సీనియర్ లాయర్లతో కొన్ని చర్చలు జరిపిన తర్వాత ఎటువంటి ప్రణాళికలు చేయబడ్డాము, చేసిన తర్వాత ఈ 8 మంది ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేసి వీరిని ఎమ్మెల్యే నుంచి బర్తరఫ్ చేయాలి, అక్కడనే మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టాలి, అప్పుడు వాళ్ళు గెలవాలి అని చెప్పి దీని మీద ఒక దృఢ సంకల్పంతో మాత్రం కేటీఆర్ మాత్రం ఢిల్లీకి వెళ్ళామని అనుకోవచ్చు. రైట్ సుధాకర్, అయితే గతంలో కూడా మనం చూసాము, ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు సైతం కాంగ్రెస్ నుంచి కొంతమంది బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ రోజు నిప్పులేందే పొగరాదు అన్నట్టుగా అక్కడ ప్రస్తుతం ఏదైతే మనకు చూస్తున్నాము చాలా టిట్ ఫర్ టాట్,
ఏదైతే ఈ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇందులో తప్పేమున్నది? దీనికి సంబంధించిందో సరి అయిన మనకు ఒక సిస్టమ్ అనేది లేదు కదా. అంటే ప్రజలు ఏదైతే పార్టీని నమ్ముకొని వచ్చారా లేకపోతే అదే పార్టీకి సంబంధించిన ఆ వ్యక్తిని నమ్ముకొచ్చారా అని కాదు. కడియం శ్రీని చూస్తే కడియం శ్రీ ఈజ్ ద బ్రాండ్ ఆఫ్ కనపూర్ అని చెప్పొచ్చు. కానీ దానికి తోడు కడియం శ్రీకు బ్రాండ్ ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ వర్గం చాలా బలంగా ఉంది. ఆ బలాన్ని సంబంధించి ఇప్పుడు కడియం శ్రీ ఒక్కసారిగా బీఫామ్ వచ్చినప్పటికీ ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్కు సంబంధించింది కడియం కావ్య కూడా అయితే ఆమెకు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా నిరాకరించి కాంగ్రెస్లో వెళ్ళడం జరిగింది. ఇది ఒక పెద్ద అక్కడ ఒక విధంగా ప్రజలను అక్కడ పక్కదోవ పట్టించినట్టే కదా. దీని విషయంపై ప్రజలు ఏమంటున్నారు? ఒకటే సార్, ఎవరు ఇప్పుడు మనం అనుకోవచ్చు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ దాని స్వాగతం పలికింది కదా. మరి ఆ రోజు వీరు స్వాగతించిన వాళ్ళు ఈ రోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ కి వెళ్తే వీరికి కోపం ఎందుకు వస్తుంది? మరి వీళ్ళు చేస్తేనేమో సంసారం, వేరే వారి చేస్తే వేరే పదమా? ఇదే అనుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఆ పార్టీలోకి వెళ్తే ఆ నియోజకవర్గానికి ఎంతో కొంత నిధులు వస్తాయి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో వెళ్తే మాత్రం కొంత నిధులు వస్తాయనే ఉద్దేశంతో మాత్రం రాష్ట్ర ప్రజలు ఆ నియోజకవర్గ ప్రజలు ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మా గ్రాఫ్ ఎక్కడ తగ్గిపోతుందో, ఇప్పుడున్న పరిస్థితిలో మా గ్రాఫ్ ఎక్కడ తగ్గిపోతుందో అనే ఉద్దేశంతో బయట ప్రపంచానికి బీఆర్ఎస్ పార్టీ ఇంకా బతికే ఉంది, మా గ్రాఫ్ పెరుగుతుంది అనే ఉద్దేశం బయట చూపించడం కోసం ఇది ఒక కొత్త ట్రెండ్ అనుకోవచ్చు. దీనిలో భాగంగానే ఢిల్లీకి కేటీఆర్ వెళ్ళడము, అలాగే ఎక్స్ఎంపీ వినోద్ కుమార్ వెళ్ళడము, వీళ్ళు వెళ్ళేస్తే ఇక్కడ సీనియర్ నాయకులు చర్చలు జరపడం జరుగుతుంది. ఎంత ఏ చర్చలు జరిపినా ఓటర్లు ఓటు వేస్తేనే ఇతర ప్రజాప్రతినిధులకు వెళ్ళడం జరిగింది. అటువంటి ఓటర్లే మీకు మద్దతు పలికిన తర్వాత ఇటువంటి నాయకులు ఎంతమంది ఏం చేస్తే లాభం ఉంది? రైట్. ఇదే విషయంపై ఇంకొకసారి మీ దగ్గరకు వస్తాను, కాకపోతే కొంచెం వేచి చూడండి.